కిరణ్ ఎవరు? కిరణ్ అనబడే వ్యక్తి ఎవరు? చేయి పైకెత్తాలా. అందుకో కిరణ్ ముందుకు వచ్చేయాలా. దేవుడు తాకుతున్నాడు. కిరణ్, ఓ ఫాదర్ కిరణ్. నేను అక్కడ అనుకున్నాను నా పేరు పెట్టి పిలువయ్యా, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అనిపించింది. అట్లా వెళ్ళిపోదాం అన్న ప్రేరేపణ వస్తుంది. సడన్గా పిలిచారు. అంటే కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా, లైఫ్ సెటిల్మెంట్ లాగా, బిజినెస్ చేయాలన్న ఆశ ఉండి, జాబ్ అట్లా ఉండేసరికి పిలిస్తే పిలువు, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నా జీవితంలో అద్భుతం జరగాలని చెప్పి తెనాల నుంచి వచ్చాను. అసలు అది దేవుడు ఇక్కడ మాత్రం ఉన్నాడు. మీరు అన్నారు చూడండి కొన్ని మాటలు, కొన్ని ఫేక్గా క్రియేట్ చేస్తున్నారు అని. కొన్ని చూస్తుంటే అంటే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను లిటరల్గా చెప్తున్నానుగా, అక్కడ ఉండి నేను వెళ్ళిపోదాం అనిపించింది. సడన్గా కిరణ్ 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 అని పిలిచారు. అప్పుడు నా జీవితంలో చేస్తాడు అనిపించింది. దేవుడు అద్భుతం చేస్తాడు. గట్టి చవడ పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెనాలి. చూడండి, ఆ బాబు చెప్తున్న మాటలు ఏంటంటే, బయట చెప్తున్న మాటలు ఇవన్నీ ఫేక్, ఇవన్నీ అనుకుంటున్నారు. లిటరల్లీ కొన్ని ఉన్నాయి బయట, కానీ ఇక్కడ ఎలా జరుగుద్ది అనే దాని మీద ఒక ఆశతో ఇక్కడికి వచ్చాడు. దేవుడి స్థలంలో ఉండి ఆ సేవకుడి ద్వారా ఉంటే నన్ను పిలవాలి, లేకపోతే వెళ్ళిపోదాం, అనవసరం అని తన మీద తానుకే ఒక విధంగా చెప్పాలంటే విరక్తికి వచ్చేసి ఆ లాస్ట్ మినిట్లో ఇంక వెళ్ళిపోదాము అనుకుంటున్న చివరి క్షణంలో దేవుడు తన దర్శించాడు. హల్లెలూయా. కిరణ్, నువ్వు ఏది అడిగావో 100% నీ జీవితంలో దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అది బిజినెసా, జాబా, లేకపోతే ఇంకోట దేవుడిని నువ్వు ఏది అడిగావు అక్కడ నిలబడి, నువ్వు ఏది కోరుకొని ఇక్కడికి వచ్చావు, నువ్వు అడిగిన దానిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ కుమారుడు జీవితంలో అద్భుతము జరుగునగా, ప్రతి ఆటంకము కొట్టిస్తున్నాను, ప్రతి అడ్డును తొలగిస్తున్నాను. ఈ కుమారుడుకున్నటువంటి ఆశను తీర్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.